నమస్కారం అందరికి. నా భక్తి మహిమాన్వితం ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. పిల్లలకి శ్లోకాలు నేర్పాలని ప్రయత్నిస్తున్నారా? కానీ వాళ్ళు కూర్చోరా, వినరా కదా. ఇది చాలా మంది తల్లిదండ్రులకు వచ్చే సహజ సమస్య. కానీ చిన్న చిన్న మార్పులతో ఈ ప్రయత్నం ఎంతో ఈజీగా, సులభంగా మారుతుందో మీకు తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ పిల్లలకు భక్తిని, ప్రేమతో ఎలా అలవాటు చేయాలో సరైన మార్గం తెలుస్తుంది. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. పిల్లలకు భక్తి అంటే కూర్చోబెట్టి బలవంతంగా చెప్పకూడదు. అలా చేస్తే పిల్లలు ఆసక్తిని కోల్పోతారు. ప్రేమతో నేర్పితే మాత్రం వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే ఈ వీడియోలో ఈ శ్లోకాలు నేర్పడం ఏ వయసులోనైనా మొదలు పెట్టొచ్చు. ఏ శ్లోకం మొదట నేర్పాలి, ఏ రోజు ఎంత సమయం కేటాయిస్తే సరిపోతుంది, పిల్లలు ఆసక్తి కోల్పోకుండా ఎలా నేర్పాలి, ఇవన్నీ చాలా సులభంగా తెలుసుకుందాము. చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఇదే. పిల్లలకు శ్లోకాలు ఏ వయసులో మొదలు పెట్టాలి అని. దీనికి అప్పుడు ఇప్పుడు కాదండి, ఏమీ ఉండదు. ఒక సులభమైన పద్ధతి మాత్రం ఉంది. పిల్లలకు మాటలు రావడం మొదలైపోయి నుంచి శ్లోకాలు కూడా సహజంగానే మొదలు పెట్టచ్చు. సాధారణంగా 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు పూర్తి శ్లోకం అవసరం లేదు. ఎందుకంటే శబ్దం, తాళం, రాగం సరిపోతుంది. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒకే లైన్ నుంచి రిపీట్ చేస్తే సరిపోతుంది. 7 ఏళ్ల తర్వాత చిన్న అర్థం కూడా చెప్పచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలకు శ్లోకాలు నేర్పాలంటే ఎక్కువ సమయం అస్సలు అవసరం లేదు. రోజు 2 నుంచి 5 నిమిషాలు చాలు. అది కూడా ఒక్కసారి కాదు. పాటల, ఆటల, రోజులో ఏదైనా ఒక సమయంలో నిరంతరంగా ఓపికతో మనం చేస్తే సరిపోతుంది. పిల్లలకు గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా మాట్లాడుతున్నామో అన్నిటినీ గమనిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. అది సరైనదా, తప్పైనదా? మనము పిల్లలకు మాటలు నేర్చే సమయంలో శ్లోకాలు, పాటలు కూడా సహజంగా వాళ్ళతో పాటు చెప్తూ ఉంటే వాళ్ళు మాటలతో పాటు శ్లోకాలను కూడా అలవాటు చేసుకుంటారట. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ఏంటది? చిన్న పిల్లల్ని ఎందుకు అంతగా ఒత్తిడి పెట్టాలి? ఇప్పుడే వాళ్ళకి అంత అవసరమా? ఏముంది, వాళ్ళు ఎదిగాక వాళ్ళే నేర్చుకుంటారు కదా. మరి ఈ శ్లోకాలన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో విషయాలు కూడా సహజంగా గ్రహిస్తారు. ఈ అలవాటు వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత కూడా చాలా ఉపయోగపడుతుంది. మరి అన్ని శ్లోకాలు మాత్రం కాదండి. క్రమశిక్షణ కావచ్చు, చదువు కూడా కావచ్చు, అదే స్పోర్ట్స్ కూడా కావచ్చు. ఇలాంటివి ఏ మంచి అలవాటైనా కావచ్చు. కానీ ఒకటి మాత్రము నిజం, పిల్లలకు ఏం నేర్పుతున్నాను అన్న దానికంటే ఎలా నేర్పుతున్నాను అన్నదే చాలా ముఖ్యం. మరి పిల్లలకు శ్లోకాన్ని ఒక కథలా చెబితే వాళ్ళు చాలా ఆసక్తిగా వింటారు. మరి వాళ్లకు అది చాలా సరదాగా కూడా ఉంటుంది. ఉదాహరణకి మహామృత్యుంజయ మంత్రాన్ని పిల్లలకు ఎలా నేర్పాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనల్ని చాలా ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని అన్ని వైపులా చూస్తూ ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు. ఆ దేవుడి పేరు ఎవరా అంటే శివుడు. మనము బలంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మనసు హ్యాపీగా ఉండాలని కదా. అందుకే మనం ఆ శివుణ్ణి ప్రేమతో ఇలా కోరుకుంటాం. నన్ను ఆరోగ్యంగా ఉంచు, నన్ను బలంగా ఉంచు అని మనకి బాధ, భయం లేదా ఏమైనా అనారోగ్యం వచ్చినప్పుడు చెట్టు నుంచి పండిన పండు సహజంగా నేలపై పడినట్టు, చెట్టు నుండి దూరమైనట్టు ఆ బాధలు కూడా, భయాలు, అనారోగ్యాలు కూడా మన దగ్గర నుండి దూరం కావాలి అని ఈ శ్లోకం ద్వారా మనము ఆ శివుడిని అడుగుతున్నాము. అందుకే ఈ శ్లోకం భయానికి మాత్రమే కాదు, మనల్ని కాపాడే దేవుడిపై నమ్మకం పెంచుతుంది. పిల్లలకు మనం కాస్త ఓపికతో ఇలా కథలాగా, సరదాగా, ప్రేమతో చెబితే చాలు. ఈ మంత్రాన్ని స్పష్టంగా జపిస్తూ
ఎంతో మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి, పిల్లలకు ఉపయోగపడే శ్లోకాలు, వాటి అర్థాలు. ఇంకేమైనా కావాలంటే క్రింద కామెంట్ లో కూడా చెప్పండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు, విన్నందుకు. మీ ప్రేమకు, మీ భక్తికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.